అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 72. అమృత గారు, అక్కకి అక్కడ క్లైమేట్ పడలేదనివి, అందుకే ఫీవర్ వచ్చేసి బాగా సిక్ అయింది, నీరసంగా ఉందంటుంది. కంగారం లేదు అంటారు. అన్విక, అత్తుందా పక్కన అని అడుగుతుంది. అమృత గారు, ఉందిరా, కానీ పడుకుని ఉంది, అందుకే నేను కాల్ చేస్తున్నా. క్యాబ్ స్టార్ట్ అయ్యి కూడా అరగంట అయ్యింది అంటారు. అన్విక, నాన్న, అమ్మ, మామ ఎక్కడున్నారు అత్తయ్య అని అడుగుతుంది. అమృత గారు, అమ్మ వాళ్ళు రేపు వస్తామన్నారు అన్వి, నేను మీ మామయ్య, అక్క, బావగారు వచ్చేస్తున్నాము అని చెప్తారు. అన్విక, మామకి ఫోన్ ఇవ్వండి అత్తయ్య ఒకసారి అనగానే ఆవిడ ఫోన్ ఇస్తారు. అన్విక, మామ నీతో మాట్లాడాలి, ఇంటికి రాగానే నాకు కాల్ చేయండి అని చెప్పి కట్ చేస్తుంది. హాస్పిటల్లో వేదు మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ మన్వి అని కలవరిస్తుంటే అక్కడే ఉన్న నర్సు అది చూసి బయటకు వచ్చి అక్కడే ఉన్న శివకి మా ఇద్దరు గారికి చెప్పేసి డాక్టర్ని పిలుచుకువస్తాను అని చెప్పి వెళ్తుంది. డాక్టర్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తారు ఇద్దరు. డాక్టర్ లోపలికి వెళ్ళి చెక్ చేశాక బయటకు వచ్చి, మనం అనుకున్నట్లే హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ శివ్, కాకపోతే తన వైఫ్ను కలవరిస్తున్నాడు. తన గురించి షాకింగ్ విషయాలు ఏవి చెప్పకండి, వీలైనంత త్వరగా తను ఎక్కడుందో కనుక్కోండి, లేదంటే తన గురించిన టాపిక్ కొన్ని మంత్స్ తీసుకురాకండి, అనుకోకుండా వచ్చినా మేనేజ్ చేసేలా చూడండి అని చెప్పి ఒక్కొక్కరు వెళ్ళి చూడండి, బట్ ఎక్కువసేపు ఉండొద్దు, బ్రెయిన్ సర్జరీ కదా, ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఎక్కువ అని చెప్పేసి వెళ్తారు. మొదట మహిదర్ గారు వెళ్ళి వేదుని చూసి, నిన్ను ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు చిన్న, అమ్మ నిన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు, అందుకే త్వరగా కోలుకోరా అని కన్నీళ్లు పెట్టుకుంటారు. వేదు గొంతు నుండి గొనుగుతున్నట్లు మాటలు వినిపిస్తుంటే మన్విత గురించే ఆలోచిస్తున్నాడు అని బాధతో బయటకు వచ్చేస్తారు. తర్వాత శివాంశ్ వెళ్ళి తనను చూసి, అసలు ఇక్కడ ఏం జరిగిందో, మన్వికి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ఏమీ అర్థం కావడం లేదు, నీకు తన గురించి చెప్పాలంటే భయమేస్తుందిరా, మేమేం చేస్తున్నాం నీకోసమే, అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నా అని ఫీల్ అవుతాడు మనసులో. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత బెడ్ మీద పడుకుని ఏడుస్తున్న మధుర గారిని చూసి మహేంద్ర గారు దగ్గరకు వెళ్ళి, మధు ఏంటిది, వాడిని ఓదార్చాల్సింది పోయి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా, నువ్వే వాడి ధైర్యం, అలాంటిది నువ్వే ఇలా ఉండి వాడిని అలానే వదిలేస్తావా అంటారు బాధగా. మధుర గారు, మరేం చేయమంటావు మహి, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు, వాడిని అలా చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది, ఇది చూడటానికైనా నేను బ్రతుకుంది అనిపిస్తుంది అంటారు మహేంద్ర గారిని పట్టుకుని ఏడుస్తూ. మహేంద్ర గారు, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మధు, దాన్ని మార్చటం ఎవరి తరం కాదు, ఇప్పుడు ఇలా బాధపడుతూ కూర్చోవటం కాదు చేయాల్సింది, కన్నాకి తోడుగా ఉండడం అవసరం, నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని వాడికి ఏదైనా తినిపించు అంటారు. మధుర గారు కన్నీళ్లు తుడుచుకుని, నేను వెళ్తాను, మీరు కూడా ఏదైనా తినండి అంటారు. మహేంద్ర గారు, ముందు కన్నాను తిన్నివ్వు మధు, ఆ తర్వాత తింటాను అంటారు. మధుర గారు లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని హితేష్ రూమ్ దగ్గరికి వెళ్తారు. మధుర గారు వెనకే వచ్చిన మహేంద్ర గారు ఆవిడ పిలవకుండా అలానే ఉండడం చూసి, తప్పదు మధు అంటారు చిన్నగా. మధుర గారు గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి కన్నా అని పిలుస్తారు. హితేష్ నుండి ఎలాంటి స్పందన లేక మధుర గారు, కన్నా నీ మాను వచ్చానరా, ఒకసారి డోర్ ఓపెన్ చేయరా అని అడుగుతారు. అయినా ఉలుకు పలుకు లేకపోయేసరికి మధుర గారు భయంగా మహేంద్ర గారి వైపు చూసి డోర్ మీద తడుతూ, రే ఒక్కసారి తలుపు తీరా అని ఏడుస్తూ అడుగుతారు. మహేంద్ర గారు, ఏంటి కన్నా ఇది, ఇలా అమ్మా నాన్నని వెలివేస్తే ఎలారా, మేం చేసిన తప్పేంట్రా, ఎందుకురా మాకు ఈ శిక్ష అంటారు బాధగా. మధుర గారు, ఇలా మమ్మల్ని వద్దు అనుకుని మాటలు కూడా లేకుండా దూరంగా ఉంటూ రోజు చిత్రవద చేసి చంపే కంటే ఒకటేసారి మమ్మల్ని నువ్వే నీ చేతులతో చంపేయరా అని ఏడ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మహేంద్ర గారు, ఇప్పటి వరకు నిన్ను ఏ రోజు ఒక మాట కూడా అనలేదు హితు, కానీ నిన్ను అమితంగా ప్రేమించే మీ అమ్మకి నువ్వు ఇస్తున్న ఈ బాధని
నరకాన్ని చూసి నీ మీద కోపం వస్తుంది అనేసి ఆయన కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మధుర గారు హాల్లో కూర్చుని నేనేం తప్పు చేశాను మహి, వాడికి నేనెందుకు ఏమీ కాకుండా పోయాను అంటారు వెక్కి వెక్కి ఏడుస్తూ. ఒక పక్క భార్యని ఇంకో పక్క కొడుకుని అలా చూసి మహేంద్ర గారికి ఏమీ తోచడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడే డోర్ దగ్గర కారు ఆగిన సౌండ్ రాగానే అటువైపుని చూసిన మధుర గారు లోపలికి వస్తున్న అన్వికను చూసి పరుగున తన దగ్గరకు వెళ్ళి అన్వి నువ్వన్నా ఏదైనా చేయవే అంటారు తనని పట్టుకొని. అన్విక ఈరోజు కూడా డోర్ తీయలేదా ఆంటీ అని అడుగుతుంది. మధుర గారు లేదు అన్నట్లు తల ఊపుతుంటే అన్విక కనీసం మాట్లాడా అంటుంది. మధుర గారు అది కూడా లేదు అన్వి, రోజు రోజుకి నాకు భయం ఎక్కువవుతుంది. వాడిని కళ్ళారా చూసుకుని ఇప్పటికే 4 రోజులు అయ్యింది. వాడి మొహంలో నవ్వు చూసి 3 నెలలు అయ్యింది అంటారు ఏడుస్తూ. అన్విక నాతో కూడా ఏం మాట్లాడటం లేదా ఆంటీ, ఒకే ఒక నిమిషం డోర్ ఓపెన్ చేసి తనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపో అని మళ్ళీ డోర్ తెరుస్తాడు. కనీసం లైట్ కూడా ఆన్ చేయనివ్వడం లేదు. ఏమన్నా మాట్లాడాలని చూసినా గట్టిగా అరిచేసి చేయి పట్టి బయటికి తోసేస్తున్నాడు అంటుంది బాధగా. మధుర గారు నీతో అలా అయినా ఉంటున్నాడు, మాతో అది కూడా లేదన్వి. వాడి రూమ్లోకి ఇప్పటి వరకు రానివ్వలేదు, పిలుస్తున్నా పలకడు అంటారు. మహేంద్ర గారు ఏ క్షణం అయినా వాడు పిలవపోతాడా అని వాడి మాట కోసం, వాడిని చూడటం కోసం మీ ఆంటీ పగలు రాత్రి తేడా లేకుండా నిద్ర కూడా మానుకొని ఇక్కడే వాడి రూమ్ పక్కనే కూర్చుని ఉంటుందన్వి అంటారు బాధగా. అన్విక వాళ్ళిద్దరి బాధ అర్థమవుతున్నా తను కూడా ఏం చేయలేని పొజిషన్లో ఉంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అన్విక నెంబర్కి కాల్ వస్తుంది. డిస్ప్లేలో నేమ్ చూసి హితు కాల్ చేస్తున్నాడా ఆంటీ అని చెప్పి తన రూమ్ దగ్గరకు వెళ్తుంది. మధుర గారు మహేంద్ర గారు కొడుకు డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారైనా తన మొహం చూద్దామనని ఆశగా చూస్తూ ఉంటారు. హితేష్ జస్ట్ లాక్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. అది తెలిసి అన్వి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎప్పుడులాగే చుట్టూ చీకటి, గాలి కూడా దూరొద్దు అన్నట్లు బిగించిన విండోసు, కొంచెం వెలుతురు కూడా తట్టుకోలేనన్నట్లు ఆ విండోస్కి వేసిన కర్టెన్స్తో కప్పేసి ఉన్నాయి. అన్వి ఎప్పుడొచ్చినా ఇది మాత్రమే కనిపిస్తుంది, అది కూడా 2 నిమిషాలు. అంతలోనే మళ్ళీ డోర్ క్లోజ్ అవుతుంది. ఎప్పట్లాగే ఈరోజు కూడా అదే పరిస్థితి. వేదు శివ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. శివాంశు ఆఫీస్కి రెడీ అవుతుంటే వీల్ చైర్లో వస్తాడు వేదు. శివాంశు తనను చూసి నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిని కదరా, ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నావు అంటాడు. వేదు పర్వాలేదన్నయ్య, రూమ్లోనే ఉంటే బోర్ కొడుతుంది, అందుకే అలా బయటకు వచ్చాను అంటాడు. శివాంశు ఏమైనా మాట్లాడాలా వేద్ అంటాడు. వేదు అన్నయ్య, నేను కూడా ఆఫీస్కి వస్తాను, లేదంటే వర్క్ ఇంటికి పంపించు, ఇక్కడే చేస్తాను, ఏం చేయకుండా ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది అంటాడు. శివాంశు బుక్స్ చదువుతున్నావు కదా అంటాడు. వేదు నవ్వి నా బెడ్రూమ్ కాస్త లైబ్రరీ అయ్యిందన్నయ్య, ఇంకా బుక్స్ అంటే నేను ఉండటానికి కూడా ప్లేస్ ఉండదేమో అంటాడు. శివాంశ్ కూడా చిన్న స్మైల్ ఇచ్చి సరే నేను వర్క్స్ ఇంటికి పంపిస్తానులే అంటాడు. వేదు థ్యాంక్స్ అన్నయ్య అని బయటకు వెళ్తుండగా శివాంశు ఫోన్ మోగుతుంది. డిస్ప్లేలో నేమ్ జాను అని చూసి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో దేవిక గారు వచ్చి చిన్న ఇక్కడున్నావా, నీకోసం నేను నీ రూమ్లో తాతయ్య రూమ్లో వెతికేసి వస్తున్నా అంటారు. వేదు ఏమైందమ్మా అంటాడు. దేవిక గారు ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు చిన్న అంటారు. వేదు వస్తున్నా అమ్మా అని చెప్పి బయటకు వెళ్తాడు. దేవిక గారు శ్రీనికతో మాట్లాడావా అని అడుగుతారు. శివాంశు లేదమ్మా అంటుండగానే మళ్ళీ ఫోన్ మోగుతుంది. శివాంశు కాల్ లిఫ్ట్ చేసి నేను స్టార్ట్ అవుతున్నా, ఇంకో 1 అవర్లో మీ ముందు ఉంటాను అని చెప్పి కాల్ పెట్టేసి మా అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా, నాన్నకి చెప్పు వేదు మెడిసిన్స్ అయిపోయాయి ఆర్డర్ చేయమని అంటాడు. దేవిక గారు చెప్తాను శివ్ అని టిఫిన్ చేసి వెళ్ళరా అంటారు. శివాంశు టైం లేదమ్మా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవిక గారు వీళ్ళ జీవితాలు ఎలా వెళ్తాయో ఏంటో అని భయంగా ఉంది. అటు వేదు ఇటు శివ్ ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు సర్దుకుంటాయో అని బాధపడతారు. శ్రీనివాస్ గారు దేవి దేవి అని పిలుస్తుంటే వస్తున్నా మావయ్య
మావయ్య అని కిందకు వెళ్తారు. దేవిక గారు కంగారుగా కిందకు వస్తూ మెట్ల మీద నుండి కింద పడుతుంటే మహిదర్ గారు వచ్చి జాగ్రత్త దేవి, ఎందుకు అంత కంగారు అని అరుస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.